శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ నెల అంటే ఈ మాసం మార్చి నెల ఫాల్గుణ మాసం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాలను ఇప్పుడు పరిశీలనగా చెప్పుకుందాము. ముందుగా మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ మార్చి నెల మొత్తం కూడా బృహస్పతి ద్వితీయ స్థానంలో శుభంగా ఉన్నాడు. 11వ స్థానమైనటువంటి లాభంలో చక్కగా కుంభంలో శనైశ్చరుడు ఉన్నాడు. 12వ స్థానమైనటువంటి మీనంలో రాహువు సంచారం కొంత కంటి సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. 6వ స్థానమైనటువంటి కన్యలో కేతువు యొక్క సంచారం కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటూ ఉన్నది. కాబట్టి మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ ఫాల్గుణ మాసంలో దాదాపుగా కుజుడు, గురువు, శుక్రుడు, శని, కేతువులు అంటే దాదాపు 5 గ్రహములు శుభంగా ఉన్నాయి. ఈ మార్చి 14వ తేదీ పర్యంతము కూడా రవి కూడా శుభంగా ఉన్నాడు. అంటే మేషరాశి వారు గ్రహ సంచార రీత్యా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఈ మాసం. వైజ్ఞానిక సాంస్కృతిక రంగముల యందు విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను చాటుతారు. స్త్రీలు నూతన ఆభరణాలు సమకూర్చుకోవటంలో చాలా ఆసక్తిని ప్రదర్శిస్తారు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏవేవైతే ఇష్టకార్యాలు ఉన్నాయో ఆ ఇష్టకార్యాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఆర్థికంగా ఈ మాసమంతా కూడా అనుకూలంగా ఉంది. అంటే వేగవంతమైనటువంటి ఫలితాలను ఈ మాస ఆరంభము నుండి మాస అంతం అంటే మార్చి నెల 25వ 26వ తేదీ వరకు కూడా పొందుతారు. అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. మీదైన రంగంలో గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. అలాగే ఈ మాసం మధ్యలో ఒక శుభవార్త వినే ఆస్కారం కూడా ఉంది. కీలక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అనవసర విషయాల్లో కాలయాపన మాత్రం చేయకండి. మిమ్మల్ని తప్పుతోవ పట్టించేటువంటి వారికి దూరంగా ఉండండి. ఆత్మీయుల సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి. మాస అంతంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా కొంత గుర్తింపు అయితే రాజకీయ నాయకులకు తప్పకుండా లభిస్తుంది. మాస అంతము కంటే ముందు అంటే 3వ వారంలోనే ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంటుంది. ఆత్మీయులలో ఒకరి ఆరోగ్యము మీకు చాలా ఆందోళనను కలిగించవచ్చు. రావలసిన బకాయిలపై శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. రచనలు, ప్రకటనలకు రాజకీయంగా అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వారు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కొంత శుక్రుడి యొక్క అనుకూలత వల్ల కొంత ప్రజా ఆదరణతో పాటు పురస్కారాలు, కొంత మంచి ఫలితాలు కూడా ఉంటాయి. కొత్త వ్యక్తులతో ఆన్లైన్ వ్యవహారముల యందు కొంత జాగ్రత్తగా లేకపోతే
డబ్బు నష్టమయ్యే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. సమాజ సేవకు రాజకీయ నాయకులు కనుక కొంత సమయం కేటాయించగలిగితే చాలా బాగుంటుంది. కుటుంబంలో ఈ మాసమంతా సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటువంటి సంభాషణలు వస్తేనే పర్వాలేదు. అంటే సున్నితంగా మాట్లాడుకోవటము, సున్నితమైనటువంటి వ్యవహారములు మీకు సంతోషమును కలిగింపచేస్తాయి. ఒకటి, ఇంట బయట అనుకున్న పనులు అనుకున్నట్టుగానే కొనసాగుతాయి. శుభకార్యములయందు పాల్గొంటారు. వృత్తి ఉద్యోగంలో పైవారితో వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. శ్రమకు తగిన ప్రతిఫలమైతే తప్పకుండా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే ఆస్కారం కూడా అధికంగా ఉంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి ఈ మాస అంతంలో కూడా కలగవచ్చు. కాబట్టి పెళ్లి సంబంధాలు చూడాలి అంటే చూడండి. మీనమేషాలు లెక్కపెట్టి అనవసరంగా కాలయాపన చెయ్యకండి. చక్కగా అవకాశాలను సద్వినియోగం చేసుకొని తొందరపాటు పనులు చేయకుండా ఉండగలిగితే మీకు చాలా సంతోషంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు చేయటం, లేనివి ఊహించుకోవటం ఇవేవి కూడా మీకు మంచిది కాదు. కీలక విషయాల్లో పెద్దలను సంప్రదించండి. ఇక మేషరాశి వారికి ఈ మార్చి నెల అంటే ఈ ఫాల్గుణ మాసం అంతా కూడా బుధుడు శుక్రుడు ఈ 2 శ్లోకాలను ధ్యాన శ్లోకాలను కూడా పారాయణం చేస్తే సరిపోతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రము ఈ 4 శుక్రవారాలు మీరు చెయ్యండి. హోలీ రోజున కనకధారా స్తోత్ర పారాయణం అంటే ఈ మాసంలో మీకు హోలీ పండుగ వస్తుంది. హోలీ రోజున కూడా చక్కగా ఇది చెయ్యండి. దాదాపుగా మేషరాశి వారికి చూసుకోవలసిన అవసరం లేదు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. అయితే గోసేవ చెయ్యటము, ఈ నెల రోజుల్లో కూడా త్రయోదశి కానీ మంగళవారం కానీ ఏదైనా సరే, త్రయోదశి మంగళవారం ఒకవేళ ఈ 2 కలిసి వచ్చాయి అనుకుంటే ఆ 2 మీరు మౌనవ్రతం పాటించగలిగితే చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. భగవంతుడి దయ. ప్రతిరోజు శివాలయ దర్శనము మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఇక మేషరాశి వారు ఈ వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండా నాతో మాట్లాడగలుగుతారు. ఇక ఉదయం 8 నుంచి రాత్రి 8 లోపల మాత్రమే కాల్స్ చేయండి. తర్వాత కాల్స్ స్వీకరించబడవు. తప్పకుండా అపాయింట్మెంట్ ఉంటుంది. అపాయింట్మెంట్కు ఫీ కూడా ఉంటుంది. ఆ ఫీ మా ధర్మ కార్యాలకు వాడటం జరుగుతుంది. ఆలోచించి కాల్స్ చేయండి. తప్పకుండా నాతో మాట్లాడవచ్చు. జై శ్రీరామ్. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంటే వచ్చే మాసం అంటే ఉగాది ఫలితాలు కూడా మనం చెప్పబోతున్నాం. కాబట్టి మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ప్రోత్సాహం మాకు చాలా వరకు కూడా అవసరం. మరలా తెలుగు సంవత్సరం వచ్చే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం కాబట్టి వచ్చే నెల కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేషరాశి వారందరికీ ఆశీస్సులు.